You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయికుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రెగ్యులేటర్ కు వ్యతిరేకంగా వరల్డ్ కాయిన్ ఇంజెక్షన్ అభ్యర్థనను స్పానిష్ కోర్టు తిరస్కరించింది. బినాన్స్ ఎగ్జిక్యూటివ్ల నిర్బంధం నైజీరియా క్రిప్టో క్రాక్ డౌన్ మధ్య ప్రపంచవ్యాప్త ఆందోళనను రేకెత్తిస్తుంది. ఇథీరియం ETF షాడోస్ హాంకాంగ్ US ను అధిగమించి ముందుగా ప్రారంభించాలని యోచిస్తుంది. క్రిప్టో ETF లో సంస్థాగత మరియు సంపన్న వ్యక్తుల నుండి థాయిలాండ్ యొక్క SEC గ్రీన్ లైట్స్ ను పెట్టుబడిగా పెట్టింది. Web3 గేమింగ్ మరింత సమగ్రమైన మరియు శక్తివంతమైన గేమింగ్ ఎకోసిస్టమ్ కు మార్గాన్ని అందిస్తుంది. మెటామాస్క్ మాస్టర్ కార్డ్ టెస్ట్ బ్లాక్ చైన్ పవర్డ్ పేమెంట్ కార్డ్ గా గుర్తించారు. ఇజ్రాయెల్ CBDC ని వడ్డీ బేరింగ్ ఫీచర్లతో పరిచయం చేస్తుంది. వాన్ ECK మార్చ్ 31, 2025 వరకు స్పాట్ బిట్ కాయిన్ ETF ఫీజులను తొలగిస్తుంది. FDIC అధికారి US ప్రభావాన్ని కొనసాగించడానికి మెరుగైన డిజిటల్ ఆస్తి విధానాన్ని కోరుతున్నారు. క్రిప్టోలో ట్రంప్ సాఫ్ట్ మెర్జ్ కొనుగోలుదారులచే పెరుగుతున్న వినియోగాన్ని క్వాంటింగ్ ఎల్ సాల్వడార్ దాని బిట్ కాయిన్ హోల్డింగ్స్ నుండి $84 మిలియన్ లాభంతో ముందుకు కూర్చుంది. SEC మరియు క్లాస్ యాక్షన్ వ్యాజ్యాల తర్వాత బినాన్స్ మాటల్ దెబ్బని ఎదుర్కొంటుంది. డీకోడ్ చేయబడింది. వరల్డ్ కాయిన్ ఓపెన్ AI CEO శామ్ ఆల్ట్మన్ స్థాపించిన ప్రపంచవ్యాప్త గుర్తింపు మరియు ఆర్థిక నెట్వర్క్ చట్టపరమైన చర్యల ద్వారా స్పెయిన్ లో తన కార్యకలాపాలను రక్షించడంలో విఫలమైనట్టుగా గుర్తించారు. నైజీరియా ప్రభుత్వం యొక్క చర్య బినాన్స్ నుండి అద్భుతమైన $10 బిలియన్ పెనాల్టీ కోసం డిమాండ్లను సూచిస్తూ $26 బిలియన్ మొత్తంలో గుర్తులేని నిధులను ప్రాసెసింగ్ ప్రారంభించినట్టుగా ఆరోపణలను అనుసరించింది. స్పాట్ ఇథీరియం ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ని ప్రారంభించాలనే సూచనలతో క్రిప్టో కరెన్సీ మార్కెట్లో అగ్రగామిగా మారేందుకు హాంకాంగ్ దృష్టి సారిస్తుంది. ఈ ప్రతిష్టాత్మకమైన చర్య US లో బిట్ కాయిన్ ETF ల యొక్క బూమింగ్ ప్రజాదరణ మధ్య వస్తున్నట్టుగా గుర్తించారు. థాయిలాండ్ యొక్క సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC సంస్థాగత పెట్టుబడిదారులు మరియు చాలా అధిక నికర విలువ గల వ్యక్తులు క్రిప్టో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ETF లలో పెట్టుబడి పెట్టడానికి ఒక మినహాయింపు ఇచ్చింది. సాంప్రదాయ గేమింగ్ పరిశ్రమ యొక్క ప్రీ టు ప్లే మోడల్ ని దాని గత మరియు అంచనా విజయానికి ఎక్కువగా క్రెడిట్ చేయబడింది. ప్రతికూలంగా ఈ మోడల్ కేవలం వినూత్న వినోదం కంటే అడిక్షన్ మరియు లాభాన్ని పెంచడం కోసం అనుకూలించే గేమ్లు నిర్మించడానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తుందని గుర్తించారు. ప్రముఖ క్రిప్టో కరెన్సీ వాలెట్ మెటామాస్క్ మాస్టర్ కార్డ్ చెల్లింపు నెట్వర్క్ లో నడుస్తున్న మొదటి పూర్తిగా ఆన్ చైన్ చెల్లింపు కార్డ్ ని పరీక్షిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇటీవల ప్రత్యేక లక్షణాలతో కొత్త సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC కి మద్దతిచ్చే ప్రణాళికలను వెల్లడించింది. ఇందులో డిజిటల్ షెకెల్ వడ్డీని పొందే అవకాశం ఉంటుంది అని గుర్తించడం జరిగింది. వాన్ ECK మార్చ్ 31, 2025 వరకు అన్ని స్పాట్ బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ట్రేడింగ్ ఫీజ్ ని తీసివేస్తున్నట్టుగా ప్రకటించింది. వాన్ ECK యొక్క స్పాట్ బిట్ కాయిన్ ETF హోల్డ్ ని HODL దాని పోటీదారుల కంటే చాలా తక్కువ $305 మిలియన్ ఆస్తులను ఆకర్షించనుంది.